ఇంటి పేరు ఎవరికన్నా తెలుసా? అట్లాగే మరి కల్వకుంట్ల కవిత. ఇలా విచిత్రం ఏంటంటే భర్తింటి పేరు డామినేషన్ లేకపోతే పుట్టింటి పేరు వాడుకుంటున్నారు. సోనియా గాంధీ, మరి ఆవిడ అసలు పేరేంటి? ఆంటోనియో మైనో కదా. ఈ ఇక్కడ ఆంటోనియో సోనియా మైనో ఆవిడ పేరు. సోనియా ఆంటోని మైనో ఏదో ఉంది. రాజీవ్ గాంధీని పెళ్లి చేసుకున్నాక సోనియా గాంధీ అయింది. మరి వాళ్ళ అమ్మాయికి ప్రియాంక గాంధీ ఎట్ అవుతుంది? ప్రాక్టికల్ గా ఏదో ఒకటి డిసైడ్ చేయాలి కదా. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి భార్య పేరు భువనేశ్వరి. ఆవిడ నందమూరి కుటుంబం నుంచినే కదా వచ్చింది. ఆవిడేమో నారా భువనేశ్వరి అవుతుంది. వాళ్ళ అమ్మాయి అయితే వాళ్ళ కోడలు నారా బ్రాహ్మణ్ అవుతుంది. కానీ హరికృష్ణ గారి కూతురు వచ్చేటప్పటికి చుండ్రు వాళ్ళ ఇంటి పేరు, కానీ ఆవిడ తెచ్చి నందమూరి సుహాసిని. రాజకీయాలలో పుట్టింటి పేర్లని ఉంచుకుని అత్తింటి పేర్లను చంపేసేటటువంటి వ్యవహారం కొన్ని చోట్ల నడుస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం వైఎస్ చరిష్మా వాడుకోవాలి అని, లేదంటే షర్మిల గారి ఆలోచన? షర్మిల గారి ఆలోచనకి కాంగ్రెస్ పార్టీ ప్లాట్ఫామ్ ఇచ్చింది. సింపుల్. ఇప్పుడు నెహ్రూకి రంగాకి గొడవలు అవుతున్నప్పుడు నెహ్రూకి ప్లాట్ఫామ్ తెలుగుదేశం ఇచ్చింది, రంగాకి ప్లాట్ఫామ్ కాంగ్రెస్ ఇచ్చింది. ఇప్పుడు వైఎస్ కుటుంబంలో ముందు రాజశేఖర రెడ్డికి ప్లాట్ఫామ్ ఇచ్చింది. రాజశేఖర రెడ్డి నిలబడ్డాడు చాలా రోజుల పాటు. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అతని లెగసీ తీసుకోవడానికి నిరాకరించింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజున. ఎందుకు అంటే అది ఎవడని చెప్పలేం. వారసత్వాలు మా కుటుంబంలో ఉండాలి కానీ మిగతా చోట్ల వారసత్వాలు మేము పడేసినప్పుడు తీసుకోవాలి కానీ వెంటనే ఇవ్వమనేటువంటిది వాళ్ళ పద్ధతి. మీకు అందుకే కదా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి అబ్బాయి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి అబ్బాయి, మరి చెన్నారెడ్డి గారి అబ్బాయి కానీ మిగిలిపోయారు. అలాగే నువ్వు కూడా వాళ్ళ అబ్బాయిగా నీకు ఎంపీ సీట్ పడేయడమో కేంద్ర మంత్రి పదవి పడేస్తాం తీసుకో. సచిన్ పైలట్, లేకపోతే అతని పేరేంటి మాధవరావు సింధియా కొడుకు జ్యోతిరాజ్ సింధియా, వాళ్ళకి వారసత్వం ఇవ్వకపోబట్టినే కదా సింధియా అటు వెళ్ళాడు. ఈ పైలట్ ఎప్పటికీ కొట్టుకుంటున్నాడు. ఇప్పుడు జగన్ దీంట్లోనే ఉంటే ఇంకో 50 ఏళ్ళైనా అట్లాగే కాంగ్రెస్ ఇచ్చే బిచ్చం మీద నాకు 10 సీట్లు అడిగాడు అనుకోండి, ఇతను 1 సీటు పడేస్తారు. అదే